ఓం నమో భగవతే రుద్రాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఒక మనిషి జీవితంలో తాను ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నవగ్రహాలు 27 నక్షత్రాలు కూడా జీవితం అంతా కూడా రోల్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గ్రహాలన్నిటినీ కూడా చక్కగా ఆ పరమశివుడు ఆదేశిస్తూ ఉంటారు. ఎవరు ఏ యొక్క పని చేయాలి, సూర్యుడు అనేటటువంటి ఆయన ఆరోగ్య విషయంలో చక్కగా చూడాలి అని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి అంటే సూర్యుడి యొక్క గ్రహము ఆ జాతకంలో బాగుండాలి. అలాగే మనశ్శాంతిగా ఉండాలి అనేటటువంటి వారికి చంద్రుడి యొక్క గ్రహము చాలా చక్కగా ఉండాలి. అలాగే అంగారకుడు లేదా కుజుడు యొక్క గ్రహము ఆ యొక్క జాతకంలో బాగుండాలి అంటే ఖచ్చితంగా అలాగే బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఈ 9 గ్రహాలు కూడా చక్కగా వారి జాతకంలో బాగుండాలి. ఎటువంటి నవగ్రహ దోషాలు లేకుండా ఉండాలి, జాతకంలో ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క శివ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 27 సార్లు జపించడానికి ప్రయత్నం చేయాలి. అయితే మన జాతకంలో ఏ విధంగా కర్మ ఫలితం అనేటటువంటిది ఉన్నదో అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వాటి నుండి కొద్దిపాటి రక్షణని మనకి ఈ యొక్క పరమశివుడు మనకి ఈ మంత్ర జపముతో కల్పించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనం మన జాతకంలో కాలసర్ప దోషాలు కానీ లేదా అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని దోషాలు కానీ ఉన్న కొద్దిపాటి ఈ మంత్ర జపముతో మనకున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తగ్గించుకునేటటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఈ యొక్క శివ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు 27 సార్లు కనుక జపించుకున్నారు అంటే మీకున్నటువంటి నవగ్రహ దోషాలలో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా వ్యవహారంలో కానీ, లేదా వైవాహిక జీవిత అభివృద్ధి కోసం కానీ, లేదా సంతాన సౌఖ్యాల కోసం కానీ, ఆర్థికంగా అభివృద్ధి కోసం కానీ ఈ మంత్ర జపముతో మీకు అన్ని విధాలా కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శివ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్ట సమయానికి జపించాలి. మీరు ఉదయం పూట జపించగలను అంటే ఉదయం పూట జపించడం, లేదా సాయంత్ర సమయాలలో జపం చేసుకుంటాము అంటే సాయంత్ర సమయాలలో ఈ మంత్ర జపాన్ని చేసుకునవచ్చును. అలాగే ఈ మంత్ర జపం అనేటటువంటిది 27 సార్లు ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు దీనికి ఎటువంటి పూజ లేదా ఏ నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట సమయం అనేటటువంటిది మాత్రమే మీరు కేటాయించాలి. ఈ నిర్దిష్ట సమయంలో మీరు చక్కగా ఆ పరమశివుడి యొక్క పటము ముందు పెట్టుకోవడము చేసి చక్కగా ఈ మంత్ర జపాన్ని 27 సార్లు జపిస్తే మీకున్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఏం హ్రీం శ్రీం శివాయ నమః. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం ఏం హ్రీం శ్రీం శివాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 27 సార్లు జపించారు అంటే మీకున్నటువంటి నవగ్రహ దోషాలు కొంత తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పరిహారాలు అంటే నవగ్రహ దోషాలకి జపాలు కానీ హోమాలు కానీ చేయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఈ మంత్ర జపంతో మీకున్నటువంటి ఆ నవగ్రహ దోషాలను తొలగించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.